హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసే ఉంటారు. నేనైతే ఒకసారి వీడియోలోకి అయితే వచ్చేస్తాను. అసలు అరుణాచలంకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అని నన్నైతే చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ అందేలా ఇద్దామని నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పటివరకు నేనైతే గిరి ప్రదక్షిణ ఒక 10 సార్లు అయితే చేశాను. అంటే అరుణాచలంకి ఒక 10 సార్లు వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా వరకు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీ అందరికీ అందిద్దామని నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. అసలు అరుణాచలంకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేనైతే నెల్లూరు నుంచి అరుణాచలం వరకు ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెల్లూరు నుంచి మనకి ట్రైన్స్ ఉన్నాయి, ప్లస్ బస్సులు ఉన్నాయి. అంటే ట్రైన్లో వెళ్తే ఎలా వెళ్ళాలి అనేది అయితే నేనైతే చెప్పేస్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే ట్రైన్స్ అనేవి మనకి డైరెక్ట్ ట్రైన్ అనేది అరుణాచలం అని ఉండదు. అరుణాచలం అంటే మనకి నెల్లూరు నుంచి తిరువన్నామలై అనే రైల్వే స్టేషన్ అయితే మనకైతే చూపిస్తుంది ఫోన్లో చూసుకున్నట్లయితే. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది ట్రైన్ అనేది. వారానికి ఒక రోజే ఉంటుంది. స్పెషల్ ట్రైన్లు అనమాట అది కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజు అయితే మనకి స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ఇవి నార్మల్ టైంలో మనకి అందుబాటులో ఉండవు. మనం ట్రైన్స్ మారి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తిరువన్నామలై ట్రైన్ లేకపోతే మనం ఎలా వెళ్ళాలో కూడా చెప్తాం చూడండి. డైరెక్ట్ నెల్లూరు నుంచి కాట్పాడి అనమాట. కాట్పాడి స్టేషన్ ఉంటుంది. కాట్పాడి స్టేషన్కి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కాట్పాడిలో దిగంగానే మనకి ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కి మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళాలి. బస్సులో ఎక్కి మళ్ళీ మనం అరుణాచలంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాట్పాడి స్టేషన్లో దిగగానే మనకి ఆటోలు ఉంటాయన్నమాట. కొంచెం బయటికి రాగానే ఆటో వాళ్ళు మనకి పర్ హెడ్ 100 రూపాయలు 200 అట్లా అడుగుతారు. దయచేసి ఎవరు ఇవ్వద్దు. అక్కడ తమిళోళ్ళు కదా, అందరినీ మోసం చేయడానికే చూస్తారు ఆల్మోస్ట్. మనం ఓన్లీ పర్ హెడ్కి 20 రూపాయలు మాత్రం ఇస్తే చాలు. ప్రతి ఒక్కరు 20 తీసుకుంటారు, కానీ మనిషిని బట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు అనమాట. దయచేసి ఎవరు ఇవ్వద్దు. పర్ హెడ్ 20 రూపీస్ ఇవ్వండి. వాళ్ళు ఎంత అడిగినా సరే పర్లేదు, మేము వేరే ఆటోలో వెళ్తామని చెప్పండి. వాళ్ళే సైలెంట్గా మళ్ళీ వాళ్ళే పిలుస్తారు. అక్కడ మనం కాట్పాడి నుంచి ఆటోలో ఎక్కేసి మనం స్టేషన్కి వెళ్ళాలన్నమాట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాప్ ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాప్ అని అడిగితే అక్కడ దించేస్తారు ఆటో ఎక్కిన తర్వాత. అక్కడ నుంచి మనకి ఒక 2-3 అవర్స్ జర్నీ ఉంటుంది. కాట్పాడి నుంచి బస్సులో వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్స్ ఉండవు. అక్కడ నుంచి బస్సు ఎక్కిన తర్వాత మనకి 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ పడుతుంది. 60 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. 55 టికెట్. అక్కడి నుంచి ఎనీ టైం బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి మనకి డైరెక్ట్ అరుణాచలం అనమాట. అరుణాచలంలో దింపేస్తాడు. అక్కడి నుంచి మనకి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మనకి ఈశాన్య లింగం దగ్గర అయితే బస్ స్టాప్ ఉంటుంది. అంటే లాస్ట్ లింగం అనమాట. అక్కడి నుంచి అది అయిపోయాక మనకి రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ అరుణాచలం టెంపుల్ అంటే మనకి రాజగోపురం అనేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. ఆటోలు అక్కడి నుంచి కూడా ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ ఇస్తే దించేస్తారు. వాళ్ళు కూడా 500, 100, 200 అట్లా అడిగేస్తారు మనిషిని చూడగానే. ఇవ్వద్దు, దయచేసి 20 ఇవ్వండి వాళ్ళకి కూడా. అక్కడికి వెళ్ళి నడుచుకొని వెళ్ళే వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు. తెలియదు అనుకుంటే మనం అక్కడి నుంచి ఆటోకి ఒక 20 రూపీస్ ఇచ్చేస్తే ఆటో దింపేస్తుంది. రాజగోపురం దగ్గర దిగుతాము. మెయిన్ ఇది ఎంట్రన్స్ అనమాట. రాజగోపురం దగ్గర దిగంగానే మనకి అక్కడ ఫుడ్ అవన్నీ నచ్చవు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ అనమాట. రూమ్స్ అనేవి మనకి ఓన్లీ 1000 రూపీస్ లోపల అయితే మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు. అంటే రాజగోపురానికి దగ్గర తీసుకుంటేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం రూమ్ తీసుకున్న తర్వాత రూమ్లోంచి వెళ్ళగానే మనం స్టార్టింగ్ పాయింట్ అంటే గిరి ప్రదక్షిణ చేయాలి లేదా గుళ్ళోకి వెళ్ళాలంటే కూడా మనకి స్టార్టింగ్ అనేది రాజగోపురం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాజగోపురంకి ఆపోజిట్ స్ట్రీట్ ఉంటుంది ఒకటి. దాంట్లో అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మనం రూమ్ తీసుకుంటే 1000 రూపీస్ లోపల వస్తుంది. రూమ్ వద్దు, మనకు ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకుంటే పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనం బాతింగ్ చేయొచ్చు, అలాగే ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ అవ్వచ్చు, మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అయిపోద్ది. ఒక 30 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. మనం ఫ్రెష్గా రెడీ అయిపోయేసి వచ్చేసి మళ్ళీ లగేజ్ పెట్టాలన్నమాట. లగేజ్ పెట్టాలంటే కూడా సపరేట్ అది. దానికి ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓన్లీ 60 రూపీస్లో మనకి పర్ హెడ్కి అయిపోద్ది. హ్యాపీగా ప్రశాంతంగా మనం మొత్తం గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చేసి రిటర్న్లో మనం బ్యాగులన్నీ తీసేసుకోవచ్చు. 60 రూపీస్లో అయిపోద్ది పర్ హెడ్. ఆ విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ రాజగోపురం దగ్గర టెంకాయ అయితే ఖచ్చితంగా స్టార్టింగ్ పాయింట్లో కొట్టాలి. టెంకాయ ప్లస్ అక్కడ దీపం వెలిగిస్తారు అందరూ. ఇంకోటి ఏంటంటే కర్పూరం అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. పెద్ద ప్యాకెటే తీసుకోండి. పెద్ద ప్యాకెట్ అంటే మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్ని లింగాలు అయితే వస్తాయో అన్ని లింగాల ఎంట్రన్స్లో మనకి కర్పూరం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి లింగం దగ్గర అది అక్కడ ఆచారం లాగనమాట. ప్రతి దగ్గర మనం టెంకాయ కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ రాజగోపురం దగ్గర కొడితే చాలు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరుక్కొని వచ్చైనా దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం అయ్యాకనే తిరగొచ్చు. మన ఇష్టం, అది ఎట్లా అయినా చేసుకోవచ్చు. మన టైం కన్వీనియంట్ని బట్టి అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దర్శనం నుంచి
బయటికి రాగానే మనకి ఫుడ్ పెడతారనమాట టెంపుల్కి సంబంధించింది. ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అరుణాచలం మొత్తం ఎక్కడ తిరిగినా అలాంటి ఫుడ్ అయితే మీకైతే దొరకదు. నేనైతే అక్షరాలా రాసిస్తాను ఈ మాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తినాలి. డబ్బులు అందరి దగ్గర ఉండొచ్చు, కానీ దేవుడి యొక్క ప్రసాదం అనేది అందరికీ దొరకదు. ఇప్పటికీ నేను కొద్దిసార్లే తిన్నాను 10 సార్లు వెళ్తే. ఎందుకంటే దొరకదు, ఆ టైమింగ్ అట్లా ఉంటుంది. తిరిగి మన బాడీ ఫీలింగ్ కూడా అట్లాగే ఉంటుంది. ఆ క్యూలో ఉండి వెళ్ళలేములే అనే స్టేజ్లో ఉంటాం అన్నమాట. బయట తినేస్తే అయిపోద్దని లైట్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఒకసారైనా టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు అరుణాచలం గురించి ఎటువంటి డౌట్లు వచ్చినా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి నేను షార్ట్ వీడియోస్ చేస్తాను. మీకు అసలు ఏ డౌట్ ఏంటి, మీ డౌట్ని ఎలా క్లారిఫై చేయాలనేది మీ డౌట్ని బట్టి నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే అరుణాచలం గురించి నాకైతే కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, కాట్పాడి నుంచి వెళ్ళాలి అనుకున్నారు కదా, అవే ఒకటి వెళ్ళొచ్చు, డైరెక్ట్ తిరువణామలైకి ఒకటి వెళ్ళొచ్చు. ఇవి 2 రూట్లు అయిపోయాయి కదా. ఇలా కాదు మేము వేరేగా ఇంకా ఎలా వెళ్ళాలి అనుకుంటే నెల్లూరు టు తిరుపతి బస్సులో వెళ్ళేసి మళ్ళీ తిరుపతి నుంచి కాట్పాడికి బస్సు ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ మనం ఇట్లా వెళ్ళకుండా నెల్లూరు నుంచి తిరుపతికి ఉంటుంది, తిరుపతి నుంచి మళ్ళీ కాట్పాడికి ఉంటుంది, కాట్పాడి నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు మనం బస్సులో. ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు, ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. స్పెషల్ ట్రైన్లు డైరెక్ట్గా నెల్లూరు నుంచి వెళ్ళాలంటే మనకి వీక్లీ వన్స్ మాత్రమే ఉంటాయి, లేదా పౌర్ణమి టైంలో అయినా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు డే టైంలో చేయొద్దు. ఇప్పుడు ఈ ఏప్రిల్ మే అయిపోయి జూన్ స్టార్టింగ్ ఒక 15 డేస్ వరకు, ఎందుకంటే ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. చాలామంది అయితే నాకు చెప్పారు వెళ్ళిన వాళ్ళు. అరుణాచలంకి అన్ని అప్డేట్స్ అయితే నాకు అయితే డైలీ అప్డేట్ రూపంలో నాకు వస్తాయన్నమాట. ఇప్పటికి నేను 10 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను కాబట్టి నాకు ఏదో మొత్తం కాకపోయినా కొంచెమైనా తెలుసు అరుణాచలం గురించి. ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, చెప్తాను. పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఇలాంటప్పుడు దయచేసి ఆటోలో తిప్పేయండి. పర్ హెడ్ 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. ఆటోలో అయితే మొత్తం ప్రతి లింగం దగ్గర ఆపుతారు, దిగేసి మీరు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రావచ్చు. ప్రశాంతంగా హ్యాపీగా తిరగలేని వాళ్ళు ఎవరు ఉన్నా సరే ప్రతి ఒక్కరు వెళ్ళండి. మేము వెళ్ళలేము తిరగలేము అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు, చూడాల్సిన టెంపుల్. అసలు ఇంకో హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్లో చెప్పాలంటే టెంపుల్ ప్లస్ ఊరు మొత్తం చల్లటి వాతావరణంతో ఉంటుంది. అదే మనం గర్భగుడిలోకి వెళ్ళామంటే ఆ సెగకి తట్టుకోలేమన్నమాట. ఎందుకంటే ఇది అగ్నిలింగం అనమాట. అందుకని మనకి టెంపుల్ లోపల అంత హీట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 24 అవర్స్ ఏసీ ఆన్లో ఉంటుంది టెంపుల్లో. అయినా సరే మనకి ఆ సెగని ఎవరు తట్టుకోలేరు, ఆ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అరుణాచలంకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఆ శివుడి యొక్క కృపా కటాక్షాలన్నీ మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఒకటి ఏంటంటే అరుణాచలంకి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు, ఖచ్చితంగా శివుడి ఆజ్ఞ అయితే ఉండాలి. ఇదైతే ముమ్మాటికి నిజం. నేను ఇప్పటికి 10 సార్లు వెళ్ళానంటే నేను 15-20 సార్లు ప్లాన్ చేస్తేనే 10 సార్లు వెళ్ళగలిగాను. అలాంటిది మీరు ఒకసారి 2 సార్లు ప్లాన్ చేసి వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళలేము, మా వల్ల కాదేమో అని మీరు అనుకోవద్దు. కానీ ఖచ్చితంగా ఆయన పిలుస్తాడు, పిలిచినప్పుడే వెళ్ళండి. ఖచ్చితంగా అయితే చూడాల్సిన ప్లేసు చూడండి. చాలా బాగుంటుంది. ఆ ఫీలే వేరు అసలు. ఆడికి వెళ్తే ఆ పాజిటివ్నెస్సే వేరు. అసలు మైండ్ సెట్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం అక్కడికి వెళ్తే మనం కోరికలు కోరుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, మనల్ని పిలిపించుకునేది ఆయనే కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఆయనకే తెలుసు. మీరు వెళ్ళి జస్ట్ దేవుడిని చూసుకొని రండి, గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చండి. మీ కోరికలు, మీ లైఫ్ అనేది అక్కడి నుంచే మారిపోద్ది. అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఈ ఊరికనే చెప్పలేదు ఆ మాట పెద్దవాళ్ళు. ఖచ్చితంగా ముమ్మాటికి నిజం ఇది. నా లైఫ్ కూడా చాలా వరకు మారింది. అవన్నీ ముందు రానున్న వీడియోస్లో కూడా నేను చెప్తాను. అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది, మీకు కూడా ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే, శివుడి భక్తులు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే జాబ్ రాలేదని, మైండ్ బాగాలేదని, డిప్రెషన్లో ఉన్నారని, అనుకునేది ఏది జరగట్లేదని, గిల్లిగా చెడిగా అట్లాగే ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఒకసారి అరుణాచలంకి వెళ్ళి రండి. మీరు వెళ్ళక ముందు ఎలా ఉండింది, వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే వెళ్ళాలనిపించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా నెంబర్ ఇస్తాను మీకు, దాంట్లో అయినా కాల్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఒక 3-4 డేస్లో అరుణాచలంకి మళ్ళీ వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాతావరణం ఎలా ఉందనేది నేను ఒక లాంగ్ వీడియో చేసి మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా షార్ట్ వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తుంటాయి. ప్రతి ఒక్క మంచి ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ అయితే మీరు ఫాలో అయిపోతూ ఉండండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్లో మనకి శ్రీవారి సేవకి అయితే వెళ్తున్నాను. అసలు సేవకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది దాని గురించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్లు అన్నీ వీడియోస్ అయితే చేస్తాను.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితేనే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఎవరు ఫాలో అవ్వద్దు. ఓకే, మరి ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. బాయ్. ఓం నమః శివాయ.